దేవుని గురించిన విభిన్న భావనలు. క్రైస్తవులు ఏమి నమ్ముతారో మీకు చెప్పమని నన్ను అడిగారు, మరియు క్రైస్తవులు నమ్మవలసిన అవసరం లేని ఒక విషయానికి చెప్పడం ద్వారా నేను ప్రారంభించబోతున్నాను. మీరు క్రైస్తవులైతే, ఇతర మతాలన్నీ పూర్తిగా తప్పు అని మీరు నమ్మవలసిన అవసరం లేదు. మీరు నాస్తికులైతే, ప్రపంచంలోని అన్ని మతాలలోని ప్రధాన విషయానికి కేవలం ఒక పెద్ద పొరపాటు అని మీరు నమ్మవలసి ఉంటుంది. మీరు క్రైస్తవులైతే, ఆ మతాలన్నింటిలో, అత్యంత విచిత్రమైన వాటిలో కూడా, కనీసం కొంత సత్యం యొక్క సూచన ఉందని ఆలోచించడానికి మీకు స్వేచ్ఛ ఉంది. నేను నాస్తికుడిగా ఉన్నప్పుడు, మానవజాతిలో ఎక్కువ మంది వారికి అత్యంత ముఖ్యమైన విషయానికి గురించి ఎల్లప్పుడూ తప్పుగా ఉన్నారని నన్ను నేను ఒప్పించుకోవడానికి ప్రయత్నించవలసి వచ్చింది. నేను క్రైస్తవుడిగా మారినప్పుడు, నేను మరింత ఉదారమైన దృక్పథాన్ని అవలంబించగలిగాను. అయితే, వాస్తవానికి, క్రైస్తవుడిగా ఉండటం అంటే, క్రైస్తవ్యం ఇతర మతాల నుండి ఎక్కడ భిన్నంగా ఉంటుందో, అక్కడ క్రైస్తవ్యం సరైనదని మరియు అవి తప్పు అని ఆలోచించడం. అంకగణితంలో లాగే, ఒక లెక్కకు ఒకే సరైన సమాధానం ఉంటుంది, మరియు మిగతా సమాధానాలన్నీ తప్పు. కానీ కొన్ని తప్పు సమాధానాలు ఇతరుల కంటే సరైన దానికి చాలా దగ్గరగా ఉంటాయి. మానవజాతి యొక్క మొదటి పెద్ద విభజన, ఏదో ఒక రకమైన దేవుడిని లేదా దేవతలను నమ్మే మెజారిటీ ప్రజలు మరియు నమ్మని మైనారిటీ ప్రజలుగా ఉంది. ఈ విషయంలో, క్రైస్తవ్యం మెజారిటీతో కలిసి ఉంటుంది. కేవలం క్రైస్తవ్యం ఆధునిక పాశ్చాత్య యూరోపియన్ భౌతికవాదికి వ్యతిరేకంగా ప్రాచీన గ్రీకులు మరియు రోమన్లు, ఆధునిక అనాగరికులు, స్టోయిక్స్, ప్లాటోనిస్టులు, హిందువులు, మహమ్మదీయులు మొదలైన వారితో కలిసి ఉంటుంది. ఇప్పుడు నేను తదుపరి పెద్ద విభజన గురించి చెబుతాను. దేవుడిని నమ్మే ప్రజలను వారు నమ్మే దేవుని రకాన్ని బట్టి విభజించవచ్చు. ఈ విషయంలో రెండు విభిన్న ఆలోచనలు ఉన్నాయి. వాటిలో ఒకటి, ఆయన మంచికి మరియు చెడుకు అతీతుడు అనే ఆలోచన. మనం మానవులుగా ఒకదాన్ని మంచి అని, మరొకదాన్ని చెడు అని పిలుస్తాము. కానీ కొందరి ప్రకారం అది కేవలం మన మానవ దృక్కోణం మాత్రమే. ఈ వ్యక్తులు ఇలా అంటారు, మీరు ఎంత తెలివైనవారైతే, దేనినైనా మంచి లేదా చెడు అని పిలవాలనే కోరిక మీకు అంత తక్కువగా ఉంటుంది, మరియు ప్రతిదీ ఒక విధంగా మంచిదని, మరో విధంగా చెడు అని, మరియు ఏదీ భిన్నంగా ఉండటానికి అవకాశం లేదని మీరు మరింత స్పష్టంగా చూస్తారు. పర్యవసానంగా, మీరు దైవిక దృక్కోణానికి దగ్గరగా వెళ్ళక ముందే, మంచి చెడుల మధ్య వ్యత్యాసం పూర్తిగా అదృశ్యమవుతుందని ఈ వ్యక్తులు భావిస్తారు. మనం క్యాన్సర్ను చెడు అని పిలుస్తాము, ఎందుకంటే అది ఒక మనిషిని చంపుతుంది. కానీ మీరు ఒక విజయవంతమైన సర్జన్ను కూడా చెడు అని పిలవవచ్చు, ఎందుకంటే అతను క్యాన్సర్ను చంపుతాడు. ఇదంతా దృక్కోణంపై ఆధారపడి ఉంటుంది. మరొక మరియు వ్యతిరేక ఆలోచన ఏమిటంటే, దేవుడు చాలా స్పష్టంగా, మంచివాడు, లేదా నీతిమంతుడు, ఆయన ఒక పక్షం వహించే దేవుడు, ప్రేమను ప్రేమించి ద్వేషాన్ని ద్వేషించేవాడు, మనం ఒక విధంగా ప్రవర్తించాలని కోరుకుంటాడు కానీ మరో విధంగా కాదు. ఈ రెండు దృక్కోణాలలో మొదటిది, దేవుడు మంచి మరియు చెడులకు అతీతుడని భావించేది, సర్వేశ్వరవాదం అని పిలువబడుతుంది. దీనిని గొప్ప ప్రష్యన్ తత్వవేత్త హెగెల్ మరియు నేను వారిని అర్థం చేసుకున్నంతవరకు హిందువులు కూడా విశ్వసించారు. రెండవ దృక్కోణాన్ని యూదులు, మహమ్మదీయులు మరియు క్రైస్తవులు విశ్వసిస్తారు. మరియు సర్వేశ్వరవాదానికి మరియు దేవుని గురించిన క్రైస్తవ భావనకు మధ్య ఈ పెద్ద వ్యత్యాసంతో పాటు, సాధారణంగా మరొకటి కూడా ఉంటుంది. సర్వేశ్వరవాదులు సాధారణంగా దేవుడు, చెప్పాలంటే, మీరు మీ శరీరానికి ప్రాణం కలిగి ఉన్నట్లే విశ్వానికి ప్రాణం పోస్తాడని నమ్ముతారు. అంటే విశ్వమే దాదాపు దేవుడు, కాబట్టి అది లేకపోతే ఆయన కూడా ఉండడు, మరియు మీరు విశ్వంలో కనుగొన్న ప్రతిదీ దేవునిలో ఒక భాగం. క్రైస్తవ భావన పూర్తిగా భిన్నమైనది. ఒక మనిషి చిత్రాన్ని గీసినట్లుగా లేదా ఒక రాగాన్ని స్వరపరిచినట్లుగా, దేవుడు విశ్వాన్ని సృష్టించాడని వారు భావిస్తారు. ఒక గీసిన చిత్రం తాను చిత్రకారుడు కాలేదు, మరియు అతని చిత్రం నాశనమైనంత మాత్రాన అతను చనిపోడు. అతను తనలో చాలా భాగాన్ని దానిలో పెట్టాడు అని మీరు అనవచ్చు, కానీ దాని అందం మరియు ఆసక్తి అంతా అతని ఆలోచనల నుండి వచ్చిందని మాత్రమే దాని అర్థం. అతని నైపుణ్యం అతని తలలో ఉన్నట్లుగా, లేదా అతని చేతులలో ఉన్నట్లుగా చిత్రంలో ఉండదు. సర్వదేవతావాదులకు మరియు క్రైస్తవులకు మధ్య ఉన్న ఈ వ్యత్యాసం, మరొక వ్యత్యాసంతో ఎలా ముడిపడి ఉందో మీరు గ్రహిస్తారని నేను ఆశిస్తున్నాను. మంచి మరియు చెడు మధ్య వ్యత్యాసాన్ని మీరు అంత తీవ్రంగా పరిగణించకపోతే, ఈ ప్రపంచంలో మీరు చూసే ప్రతిదీ దేవునిలో ఒక భాగం అని చెప్పడం సులభం. కానీ, వాస్తవానికి,
మీరు కొన్ని విషయాలు నిజంగా చెడ్డవని, మరియు దేవుడు నిజంగా మంచివాడని భావిస్తే, మీరు అలా మాట్లాడలేరు. దేవుడు ప్రపంచం నుండి వేరుగా ఉన్నాడని మరియు మనం చేసే కొన్ని విషయాలు ఆయన చిత్తానికి విరుద్ధంగా ఉన్నాయని మీరు విశ్వసించాలి. క్యాన్సర్ లేదా మురికివాడను చూసినప్పుడు సర్వదేవతావాది, మీరు దానిని దైవిక దృక్కోణం నుండి చూడగలిగితే, ఇది కూడా దేవుడే అని మీరు గ్రహిస్తారు అని అంటాడు. దానికి క్రైస్తవుడు, ఈ పనికిమాలిన పిచ్చి మాటలు మాట్లాడకు అని బదులిస్తాడు. ఎందుకంటే క్రైస్తవ్యం ఒక పోరాడే మతం. దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడని, అంటే అంతరిక్షం మరియు కాలం, వేడి మరియు చలి, మరియు అన్ని రంగులు మరియు రుచులు, మరియు అన్ని జంతువులు మరియు వృక్షాలు, ఒక మనిషి కథను అల్లినట్లుగా దేవుడు, తన ఆలోచనల నుండి సృష్టించిన విషయాలని అది భావిస్తుంది. కానీ దేవుడు సృష్టించిన ప్రపంచంలో చాలా విషయాలు తప్పుగా జరిగాయని మరియు వాటిని మనం మళ్లీ సరిచేసుకోవాలని దేవుడు గట్టిగా, చాలా గట్టిగా పట్టుబడుతున్నాడని కూడా అది భావిస్తుంది. మరియు, సహజంగానే, ఇది ఒక చాలా పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుంది. ఒక మంచి దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించి ఉంటే, అది ఎందుకు చెడిపోయింది? మరియు చాలా సంవత్సరాల పాటు నేను ఈ ప్రశ్నకు క్రైస్తవ సమాధానాలను వినడానికి నిరాకరించాను, ఎందుకంటే నేను ఇలాగే భావిస్తూ ఉండేవాడిని, మీరు ఏది చెప్పినా, మీ వాదనలు ఎంత తెలివైనవిగా ఉన్నా, ఈ ప్రపంచం ఏ తెలివైన శక్తిచే సృష్టించబడలేదని చెప్పడం చాలా సరళంగా మరియు సులభంగా ఉండదా? మీ వాదనలన్నీ స్పష్టంగా కనిపించే సత్యాన్ని తప్పించుకోవడానికి చేసే ఒక సంక్లిష్టమైన ప్రయత్నం కాదా? కానీ అప్పుడు అది నన్ను మరో ఇబ్బందిలోకి నెట్టింది. దేవునికి వ్యతిరేకంగా నా వాదన ఏమిటంటే, దేవుడుంటే ఈ విశ్వం చాలా క్రూరంగా మరియు అన్యాయంగా ఎందుకు ఉంది? కానీ న్యాయం మరియు అన్యాయం అనే ఈ భావన నాకు ఎలా వచ్చింది? ఒక సరళ రేఖ గురించి అవగాహన లేనిదే ఒక మనిషి ఒక గీతను వంకరగా ఉందని అనలేడు. నేను ఈ విశ్వాన్ని అన్యాయమైనది అని పిలిచినప్పుడు దేనితో పోల్చుతున్నాను? ఆరంభం నుండి అంతం వరకు ఈ మొత్తం వ్యవహారం చెడ్డగా మరియు అర్ధరహితంగా ఉంటే, ఆ వ్యవహారంలో ఒక భాగం అని భావించబడిన నేను, దానికి వ్యతిరేకంగా ఇంత తీవ్రమైన ప్రతిస్పందన ఎందుకు కనబరుస్తున్నాను? ఒక మనిషి నీటిలో పడినప్పుడు తడిగా అనిపిస్తుంది. ఎందుకంటే మనిషి నీటిలో నివసించే జంతువు కాదు, ఒక చేపకు తడిగా అనిపించదు. వాస్తవానికి, న్యాయం గురించిన నా భావన కేవలం నా సొంత వ్యక్తిగత ఆలోచన మాత్రమే అని చెప్పి నేను దానిని వదిలేసి ఉండవచ్చు. కానీ నేను అలా చేస్తే, దేవునికి వ్యతిరేకంగా నా వాదన కూడా కుప్పకూలిపోతుంది, ఎందుకంటే ఆ వాదన, ప్రపంచం నిజంగా అన్యాయమైనది కాబట్టి దేవుడు లేడు అని చెప్పడంపై ఆధారపడి ఉంది, అది కేవలం నా ఇష్టాలకు అనుగుణంగా లేదని చెప్పడంపై కాదు. ఈ విధంగా, దేవుడు లేడని నిరూపించడానికి ప్రయత్నించే క్రమంలోనే, మరో మాటలో చెప్పాలంటే, వాస్తవికత మొత్తం అర్ధరహితమని నిరూపించే క్రమంలోనే, వాస్తవికతలో ఒక భాగం అదే నా న్యాయం గురించిన భావన అర్థంతో నిండి ఉందని నేను గ్రహించవలసి వచ్చింది. పర్యవసానంగా, నాస్తికత్వం చాలా సరళమైనదిగా తేలింది. ఒకవేళ ఈ విశ్వం మొత్తానికి ఎలాంటి అర్థం లేకపోతే, దానికి అర్థం లేదని మనం ఎప్పటికీ తెలుసుకోలేకపోయేవాళ్లం, సరిగ్గా అలాగే, విశ్వంలో కాంతి లేకపోయినా మరియు అందువల్ల కళ్ళు ఉన్న జీవులు లేకపోయినా, అది చీకటిగా ఉందని మనం ఎప్పటికీ తెలుసుకోలేము. చీకటి అనేది అర్థం లేని పదంగా మిగిలిపోతుంది.